హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ రెసిపీస్. ఈరోజు అమ్మ చిన్న కాకరకాయలు అంటారు కదా, వీటితో ఒక రెసిపీ చేస్తుంది. అది ఏదో వెరైటీ చేస్తుందంట, చూద్దాం మరి ఆ వెరైటీ రెసిపీ ఏంటో, ఏం చేస్తుందో ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాము. చెప్పమ్మా, ఏం రెసిపీ చేస్తున్నావు? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చిన్న కాకరకాయల చట్నీ అండి. చాలామంది వేపుడు చేసుకొని తింటారు. చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ రెసిపీ ఇది. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. చిన్న కాకరకాయలు చిన్న బౌల్ నిండా వేయించి పెట్టుకున్నాయి. ఇవి ఇందాక ఫ్రై చేసేదానికని వేయించిన. ఒక 10 దాకా పచ్చిమిర్చి తీసుకున్నా, కడిగి ఇట్లా తుంచేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఒక 2 టమోటాలు ఇలా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. చిన్నది ఒకటి ఆనియన్, కొన్ని పల్లీలు, అలాగే ఒక చిన్నవి 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూను సాల్ట్. కావాల్సిన పదార్థాలన్నీ ఇవే. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించేద్దాము. దానిపైన కడాయి పెట్టేస్తున్నా. పల్లీలు వేయించుకుందాం ఫస్ట్గా. చట్నీలు అంటే చాలామంది ఇష్టపడతారు. చట్నీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా సింపుల్ చేసేసుకుని వస్తే తొందరగా అయిపోతాయి. తినే కూడా బాగా టేస్టీగా ఉంటాయి. కొంచెం తినేవాళ్ళు ఇంకొంచెం తినాలని తింటారు. అన్నం అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. చాలామంది చేదు అనేసి తినరు. ఇవి ఇట్లా వేయించుకొని చట్నీ చేసుకుంటే చేదు ఉండదు, ఏముండదు, బాగుంటుంది. అది ఎలా చేయాలో చట్నీలోకి వేసి చూపిస్తాను మీకు నేను చేసేటప్పుడు. ఇవి ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయండి. బీపీకి, షుగర్కి చాలా మంచిది. దొరికితే మనకు అందుబాటులో ఉంటే వారానికి 2 సార్లు అయినా తిన్నా మంచిదే. పల్లీలు వేగిపోయినాయి, తీసేద్దాము. ఇలా దోరగా అయితే చాలు. ఇప్పుడు అదే కడాయి పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మిర్చి వేసేద్దాం ఫస్ట్. మిర్చి వేగిపోయినాయండి. టమాటా వేసేద్దాం ఇందులోకి. మూత పెట్టేద్దాం, తొందరగా మగ్గుతాయి టమాటాలు. మా సైడ్ ఇవి చిన్న కాకరకాయలు అంటారండి. మీ సైడ్ ఏమంటారో తెలియదు, మాకు కామెంట్ పెట్టండి, మేము కూడా తెలుసుకుంటామండి. టమాటా ఇంకొంచెం వేగాల. మిర్చి వేగిపోయినాయి, మిర్చి తీసేద్దాము. చాలా సింపుల్ పనులన్నీ ఇవన్నీ, తొందరగా అయిపోతాయి. తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటాయి. అలాగే వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి లైక్ ఇవ్వండి, మర్చిపోద్దండి. ఇలాంటి సింపుల్ రెసిపీలు మేము ముందుకు చాలా తీసుకొస్తాను. ఇంకా ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి. టమాటో కూడా వేగిపోయిందండి బాగా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ టమాటో చల్లారేలోపు పల్లీలు, మిర్చి వేసేద్దామండి మిక్సీకి. అట్లా ఇందులోనే సాల్ట్ వేసేద్దాం. పల్లీలు, మిర్చి కొంచెం బాగా నలిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి టమోటా వేసేద్దాము. టమోటా, వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి ఇందులో. ఈ టమాటో, మిర్చి, పల్లీలు వేస్తున్నాను కదండి, ఇది బాగా నలిగిపోయింది. చిన్న కాకరకాయలు వేస్తున్నా. అట్లే ఆనియన్ వేస్తే ఒక్కసారి అట్లా తిప్పేద్దాము. ఎక్కువ మెత్తగా వేయకూడదు.
నలిగిపోయిందండి. సాలు ఇంత మట్టుగా అయిందంటే బౌల్లోకి తీసేస్తున్నా. ఈ మాత్రం నలిగిందంటే చాలండి. కాకరకాయలు మళ్ళీ మెత్తగా వేసేస్తున్నామంటే బాగుండు. మధ్య మధ్యలో తినేటప్పుడు అవి తగులుతా అంటే బాగుంటాయి. అన్నంలోకి కానీ, రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ అన్నిటిలోకి బాగుంటుందండి ఈ చట్నీ. అయిపోయిందండి చిన్న కాకరకాయల చట్నీ. ఇంతే, ఏం పెద్ద పని ఏం కాదు ఇది. తొందరగా అయిపోయింది, సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూసి చేస్తే మీకు అర్థమవుతుంది. చేసి ఎలా ఉందో ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. దానికంటే ముందు ఇక్కడ ప్లేట్లో ఇంకో ఐటెం ఉంది. ఇది కూడా చిన్న కాకరకాయలతో తాలింపు అనమాట, ఫ్రై అనమాట. వీలైతే అమ్మతో ఇది కూడా ఒకసారి వీడియో చేద్దాము. అమ్మ ఇది కూడా చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు రండి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ముందు ఈ ఫ్రైతో చూద్దాము, చిన్న కాకరకాయల ఫ్రైతో. మేమైతే వీటిని చిన్న కాకరకాయలు అంటామండి. మీ సైడ్ ఏం పేరుతో పిలుస్తారో ఒకసారి అందరు కామెంట్ చేయండి. యాజ్ యూజువల్ ఈ ఐటము ఎప్పుడు అమ్మ చేసినా చాలా బాగా చేస్తుంది, బాగుంది కూడా. ఇప్పుడు నేను వెరైటీగా ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఈ చట్నీ. చూద్దాం చట్నీ ఎట్లా ఉందో. చూడ్డానికి అయితే బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. సరిపోలేదు, ఇంకొంచెం వేసుకుందాం. బాగుంది మా చట్నీ కూడా బాగుందండి. చట్నీ కూడా బాగుంది, చాలా బాగుంది నిజంగా. అందులో మనం దీనికి పల్లీలు కూడా యాడ్ చేసాం కదా, అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎప్పుడు ఇట్లా ఫ్రైలే కాకుండా ఇట్లా వెరైటీగా కూడా ఒకసారి ట్రై చేసుకుని తినండి, చాలా బాగుంది. అన్నంలో వేడివేడి అన్నంలోకి చాలా బాగుంది. ఇంకా ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి మిస్ అయిపోయింది, నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందంటే అమ్మ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.